బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖలు 13వ భాగం 29/5/20. నేనెరిగిన బివిఎన్ అని శ్రీ పోకల ధనంజయరావు గారు రాశారు. నవ్వులు విరదమ్మే నర్మసకుడు, శలోక్తులతో చర్చలు, బెన్నార్డ్ షాలు తలదన్నే వాంగమే. ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వారి స్నేహితులు ఎవరో చూడమని శాస్త్రం చెబుతారు. శాస్త్రం చెప్పక్కల్లా, ఇది లౌకిక జ్ఞానం. వీరి స్నేహితులు చలం గారు, సంజీవదేవి గారు, స్థానం వారు, చేమకూర పోరాడగా ఆంధ్ర కవి తల్లదులందరూ వీరి శ్రేయోభిలాషు. వయస్సు ముంచుకు వస్తున్న ఫలిత కేశాలు తొంగి బోబూతులాడుతున్న బాలురలో బాలుడు. మేము రాత్రులు ముచ్చటిస్తూ కూర్చుంటే నిద్ర మా అందరికీ రాదు. ఆయన కళ్ళల్లో నా కళ్ళు, ఆయన హృదయంలో నా హృదయం ముచ్చటిస్తూ ఉంటే నాలుకకు శ్రమ లేక రాత్రులు గడిపేవాడు. చిత్రలేఖనంలో వీరికి తెలియని ఇజం లేదు. నేను వారికి డాడీ చిత్రించిన సరియలిస్ట్ ఆర్ట్ స్పెసిమెన్ ఇచ్చా. వారు నాపై ఓ గేయం మరుఘడియలో వ్రాసేశారు. నాకు రాగం కొద్దిగా తెలుసు. వారికి భావ రాగ తాళ నృత్య రీతులన్నీ క్షుణ్ణంగా తెలుసు. వారు బాలురలో బాలురు, నటులలో నటులు, నర్తకులలో నటరాజు, కవుల్లో కవి. వీరి గేయ సాహిత్యం ఆంధ్ర భాష యోషకొక భాష. గురదాడ వారికి మధురవాణిపై మమత, నండూరి వారికి ఎంకిపై భ్రాంతి, చింతావారికి సీతపై ప్రేముడి, బివిఎన్ గారికి శిశువులంటే మహా ఇష్టం. భువన మోహనమైన మధుర గేయాలతో పసికోనలను మరపించి మరో లోకానికి కోల్పోయే గాయకుడు. లైడ్ పైపర్ ఆఫ్ హ్యామిల్టన్ శ్రీ బివిఎన్. విద్యాశాఖలో వీరినొక కళోపాసిగా గుర్తించి గర్వించకపోవటం వాళ్ళ దురదృష్టం. అది కడు శోచని. చిదుప మనసు రాని చిన్ని నవ్య సౌరభ కుసుమం శ్రీ బివి. వేయేలా వీరొక ధన్యజీవి, ఒక ఫోనిక్స్ అన్న బివి నరసింహారావు ఆంధ్రప్రభలో నాళ్ళ చిరంజీవి. పెద్దలంటే బుద్ధిమంతులే పిన్నలోయి తెలుసా. పెద్దల బుద్ధి తిరుగుతుండును, పెరుగుతున్న కొలది తగు పెద్దలలో వాదాలెన్నో పెరుగుతున్న కొలది, పెద్దల్లోనే భేదాలెన్నో పెరుగుతున్న కొలది. కొన్నేళ్ల క్రితం ఒక రాత్రి చీకట్లో బివి నరసింహారావు ఈ గీతం వినిపిస్తే విని తన్మయుడు. ఆయన్ని గురించి అంతకుముందు శ్రీ చలం ప్రభుత్వ వ్రాయగా విన్నానే కానీ నేను కూడా పిల్లల రచన సాగిస్తున్నానని విని చూడటానికి వచ్చారు. ఆ రాత్రి చీకటి పడేవే. ఆయన వ్రాసినవి వ్రాస్తున్నవి ఆ రాత్రి వినిపించారు. ఒక్కో పాట ఒక్కో చరణం వింటుంటే ఒక్కో కాంతి ద్వారం తెరుచుకుంటోందిలా. బాల్యానికి మించిన దశ భావింపగలేదు. మరి బాధ్యతలురగని వయసు, బాధల నెరుగని వయసు. ఆ పైన పూచీ పాచీలతో యవ్వనం వస్తుంది. పనుల్లో సతమతమై ముదురుకొని వచ్చి పైపడు కూర్చి భావించి కొన్న కోటి మత్సరం తీరక ముందులోనే లేబ్రాయం వదలక లోనక. కాబట్టి 3 దశలలో కూడా ముద్దయింది బాల్య దశ. అభము శుభము ఎరుగనట్టి అందముగా గడతునట్టి బతికినంత కాలమంత బాలప్రాయ మరుగుదై తీరు కదా మన బాధలు తీరును బాధ్యతలు అంటారా. అలాంటి మట్టి మాణిక్యాలను సృష్టించే శిల్పం అనల్పంగా ఉంది బివి. ఆయన్ని కృష్ణా జిల్లా కౌతవరం గ్రామం. స్వయం కృషితో చదువు సంధ్యలు సాగి ఉన్నత విద్య నేర్చ. కాకినాడ కాళీ కృష్ణశాస్త్రి గారి పరిచయం. అనార్కలి పాత్ర ధరించి ఆది
నాందిగా భరతాన్ని నేర్చుకొని ఎంకి పాటలు మొదలు చలంగ్ బంగారి మామ పాటల వరకు ఆధికినక గీతాలెన్నిటినూ నృత్య రీతుల్లోకి నవీన సంప్రదాయాన్ని సృష్టించారు. ఈ విధానంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్న వీర ప్రదర్శనలు ఇచ్చారు. అలా జగన్మోహిని వేషమమర దాల్చి అమృతంబులద్భవించి నల్లనయ్యవల ఔర నటించితివి విబుధాళి మెత్ జవం బతుకు మావు వరము బ్రతుకు మీవో నరసింహారావు అంటూ ఆసుభజ్యంతో ఆశీర్వదించారు శ్రీమద్ అజ్జాడ ఆది భట్ల నారాయణద. అలాగే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 2 సార్లు ఆయన నాట్యం చూసి ఆసువుగా పద్యాలతో ఇది ఆశీసు నృసింహ నీకు నవసాహిత్య రమ్యార్థము పొదల నాట్య తరంగ వీధి తెలుగున్ భూమిన్ ప్రచారంబు శేష నీకైన రుణపడెన్ సుకవితాశ్రీ నేటి దోయి నినున్ గదియన్ కౌగిటబట్టు ఆధునిక ప్రజ్ఞా శారదాదేవి. మరొక సందర్భంలో అడవి బాపిరాజు గారు ఓయి నృత్యోపాస్ నీవు మంత్రాత్మలో సూక్ష్మమేమని నేను చూపుతో అడిగారు. నృత్యాలలో వృత్తిలో సారలో దేని నీవయ్యాడి ఈ వౌదు వంటి ఆడబోయి అందాల బాలుడ ఆనందమే నువ్వు అమరుడవులు అని ఆశీర్వదించి కౌగలించుక. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇన్ని ప్రశంసలకే కాక ఎంతో ఆదాయం లభిస్తున్న నృత్య ప్రదర్శనలు ఐచ్ఛికంగా వదిలేశారు. బాల సాహితీ ప్రచార నిమిత్తం ఆయన పాటలు ఆలోచనలు ప్రేరేపించటమే కాదు నవ్వులు కోకొల్లలుగా సృష్టి. చింత చెట్టు త్వరలోన చెలక ఉన్నది తాత బోడి బొర్ర మీద పిలక చెలక ముక్కు తాత ముక్కు తీరు ఉన్నది. చింత తొర్ర తాత బొర్ర తీరునున్నది. తాత కాళ్ళనున్న జోడు కిర్రుమన్నది. చింత తొర్రలోన చెలుక తుర్రుమన్. ఈ పాట మా తోడల్లుడు శ్రీరామూర్తి గారు చెరుకుపల్లి చెరుకువాడు గారు చతుర్వేద శ్రీరామూర్తి గారి కొడుకు కూతురు మనవరాలు. ఆ అమ్మాయి చక్కగా పాడేది బాల సాహిత్యం. అలాగే కన్నీటి వర్షాన్ని కురిపించగల అమ్మలాగా అడిగి వస్తుందా మామిడి చెట్టు నాకు కొమ్మ అందముగా కోటి చిన్న బిడ్డల మామిడి చెట్టులో మాతృత్వం చూపించి ఒక కరుణామయ గీతం రాశారు. అలాగే అమ్మలాంటి మామిడి చెట్టును మనుమలు కట్టెలతో బుగ్గులతో నరికి వేసిన తీరు మన గుండెలు నిండే ఎందుగా రాశారు. ఈ పాట వింటూ కరిగి కన్నీటితో కవి సమ్రాట్ విశ్వనాథ వారు ఇక నేను భరించలేనోయ్ నరసింహారావు అనేశారు. పిల్లలకు సహజంగా ఎన్నో సందేహాలు అవి తీరేవి కొన్ని, తీరనివి కొన్ని, తీరేందుకు వీల్లేనివి కొన్ని. లక్ష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, చిట్టి ప్రశ్నలు, గట్టి ప్రశ్నలు, చిన్ని ప్రశ్నలు, ఎన్నదగినవి చిట్టి చిన్ని కలిసి పాత పట్టుకొని పలు ప్రశ్నలు అడిగి లక్ష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు. ఈ లక్ష ప్రశ్నలకు కుదింపు మదింపు చేసి రెక్కలున్న పిట్టలిరుగు రెక్కలున్న కిట్టడెరగలే నిప్పుతో ఆవిరి అయ్యే నీరే నిప్పు నెల ఆర్పగలుగుతుంది. ఇలాంటి వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నల జాబితా ఆ ముగింపులో మన గుండె అదిరే ప్రశ్న ఆకలందరి కొండునెందుకు అన్నమందరి కొండదు ఎందుకు. అవును, ఈ ప్రశ్నలు ఈ నాగరిక సమాజం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి. ఈ ప్రశ్నకు
సమాధానం పరిష్కారం లభించిందన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని కన్నీళ్లు రంపపు కోతలు ఉండవేమో. నరసింహారావు గారు రచించిన ఆవు, హరిశ్చంద్ర, ప్రహ్లాద, ఏకలవ్య, నా జాబాలి ఇలాంటి గేయాలు ప్రత్యేకంగా పేర్కొనతగి. ఇవి చాలా సంచలనాన్ని కలిగి ఈ రచనలు ఆయన హేతుతత్వానికి భావకథకు తార్క. శ్రీ చింతాచలం బీబీ గారు ప్రభుత్వ రంగం సద్వినియోగం చేసుకోలేదని నా నిశ్చితాభిప్రాయం. వారి శక్తియుక్తులను సరిగా వినియోగించుకుంటే మన విద్యాశాఖ విద్యా విధానం ఇంత అధ్వాన్న స్థితిలో ఉండేది కాదని నాను గట్టిన. ఎన్నో ఏళ్ళు నృత్యాల ద్వారా ఆంధ్రులకు పరిచితులే అయిన ఎన్ని ఏళ్ల కొన్ని బాల సాహితీవేత్త బహుళ ప్రచారం పొందారన్నది పరమసత్యం. అసమాన కీర్తిని ఆర్జించారంటే అంతకంటే సత్యం. రంగుల రాగం సంజీవదేవి పరిచయం పాలబడిప చిలకొచ్చు మాట కోయిలకొచ్చు పాట నెమలికొచ్చు ఆట మనిషికొచ్చు మాట పాట ఆట. మనుషులందరికీ వచ్చునా ఇవన్నీ? అందరికీ అన్నీ రావు. కొందరికి కొన్నే వచ్చు. ఏ కొందరికో అన్నీ వచ్చు. ఆ కొందరిలోని వారే నరసింహారావు. పాలబడి పాటలు రాసిన నరసింహారావు. ఆయన చిలకల కంటే బాగా మాట్లాడగలరు. కోయిల కంటే బాగా పాట పాడగలరు. నెమలి కంటే బాగా ఆట ఆడగలరు. మాట మెదడుకు భావాన్నిస్తుంది. పాట చెవికి ఇంపునిస్తుంది. ఆట కంటికి సొంపునిస్తుంది. మాట పాటైతే పాట ఆటైతే ఆట ఆనందానికి బాటైతే మనకు శాంతి మనకు కాంతి. ఆనందానికి బాట కాని మాట పాట ఆట కూడా చీకటి కోటలు ముళ్ళ తోవలు మాత్రమే. వెన్నెల కోటలు పూల బాటలు. మనమంతా అబ్బాయిలం. ఊరక పైకి మాత్రమే అమ్మాయిలమని అసల్లో ప్రతి అబ్బాయి 3 వంతులు అమ్మాయే. ప్రతి అమ్మాయి 3 వంతులు అమ్మాయే. మన జీవితాల్లో ఎన్నో వెలుగులు, ఎన్నో నీడలు, ఎన్నో బాధలు, ఎన్నో సుఖాలు. నిజానికి మనకు సంతోష సంఖ్య కంటే బాధల సంఖ్య ఎక్కువ. బాధలకు చోటు ఇయ్యకూడదు జీవితం. బాధ కలిగితే దాన్ని వెంటనే మాట ద్వారా, పాట ద్వారా, ఆట ద్వారా తొలగించుకోవాలి. పాలబడి పాటలు ఆ పని చెయ్యగలరు. అందుకే ఈ పుస్తకాన్ని చదివి అరుణాచలంలోని చలంగారంటారు, పిల్లల మనసులోని చీకటి మబ్బులు కమ్మిన ఈ పాటలు పిల్లల వారి నిజస్థితిని జ్ఞప్తికి తెచ్చి ఒక్కసారి ఆకాశం పూలు వెలుగు వైపు కళ్ళెత్తిప్పేట్టు చేస్తాయని నా ఆశ. వీరి ఆశ నిరాశ కాదని ఈ పుస్తకం రుజువు చేస్తోందంటున్నారు సంజీవదేవ్. మరి మన పిల్లలం అంతా రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, పాట పాడుతున్నాం, ఆటలాడుతున్నాం, కలలు కంటున్నాం. ఒక్కోసారి నిద్రలో, ఒక్కోసారి మేల్కొని. మనం మేల్కొని కనే కలల్ని పగటి కలలంటాం. మన పగటి కలలు ప్రతిబింబాలే నరసింహారావు గారి పాలబడి. పాటను ఘాటలో పాటగా, ఆటగా, ఆనందానికో బాటగా మనకు ప్రత్యక్షం అవుతాయి. మనమంతా ఆనందపు బాటలోని బాటసారులమే కదా. మన బాట రంగుల బాట, రాగాల బాట, అనురాగాల బాట. పాలబడి పాటలు ఎంతగా బాగుండబట్టి మరి మన భారత సర్కార్ బీబీ గారి పుస్తకానికి సముచితమైనటువంటి బహుమతినిచ్చి గౌరవించారు. ఇంకా బాల సాహిత్యంలో ఎంతో అనుభవం గల గొప్ప రచయితులైన చింతా దీక్షితులు గారు దీన్ని చదివి వ్రాసింది ఇది.
బాల సాహిత్య సృష్టికి కృషి చేస్తున్న వారిలో ఈ రావు గారు ప్రముఖ. అన్ని విధాల ఈ పనికి వారు తగినవ. సంగీత జ్ఞానం, లయ జ్ఞానం ఉండటం చేత సరళంగా గేయాలు వ్రాసి పాడగల. నాట్య విద్య అందు ఆరితేరిన వారవటం చేత పాటలకు అభినయం నేర్చి మెప్పగల, చేర్చి మెప్పించగల. పిల్లల మనస్తత్వం అవగాహన చేసుకున్న వారవటం చేత హృద్యంగా పిల్లలకు అర్థమయ్యే గేయాలు వ్రాయగల. మనం పిల్లలం, మనకు పెద్దల కంటే హాస్యం ఎంతో ఇష్టం. పెద్దలు చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్దగా తీసుకొని ఆలోచించలేక మతి చెడగొట్టుకుంటారు. ఈ పుస్తకంలో హాస్య ఘట్టాలెన్నో. అందులో వినండి ఎంత గమ్మతు. నీకున్నది నాకున్నది నిక్కముగా గొడుగంద, కుక్కకుంది ఒక్క గొడుగు చక్కనైన కుక్క గొడుగు. భావాల అందంలో, పదాల చందంలో ఎంత చమత్కారం. 2 2 4 2 3 6 అనేది నేర్చుకోకపోతే మనకెంతో ఇబ్బంది జీవితం. కానీ ఇది తెలిసినంత మాత్రం చేతనే మనకు ఇబ్బంది తొలగి ఆనందం అబ్బదు. మనకు ఆనందం అబ్బాయాలంటే మన చుట్టూ ఉన్న రంగుల కంటే రాగాన్ని, అనురాగాన్ని మనం అనుభవించడం నేర్చుకో. చైనా దేశంలో ఒక సామెత, నీ దగ్గర 2 రొట్టె ముక్కలుంటే ఒకదాన్ని అమ్మి ఓ తామర పువ్వు కొనుక్కో. అన్నానికి ఎంత విలువ ఇస్తామో ఆనందానికి అంత విలువ ఇవ్వ. అప్పుడే మనకు శాంతి, అప్పుడే మనకు కాంతి. పిల్లలకు వినోదం, పిల్లలకు విజ్ఞానం, వినోదం ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా వినోదం. ఈ రెంటి ద్వారా ప్రజ్ఞానం. వీటన్నిటినీ ఇస్తుంది పాలబడి పాట. చిలకకొచ్చు మాట, కోయిలకొచ్చు పాట, నెమలికొచ్చు ఆట, మనిషికొచ్చు మాట, పాట. ఇవి నరసింహారావు గారి రచనల్లో పరిచయం. నా జీబ్రాన్ సూక్తులని ఇస్మాయిల్, చెట్టు ఇస్మాయిల్ అంట. బివి నరసింహారావు గారిని చూస్తే ముచ్చటేస్తుంది. ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ కేరుతూ నృత్యం పసిపిల్లాడిలా చేస్తాడు. తన గురుపాదులు కృష్ణశాస్త్రి చలంలా. మనందరికీ కలిపి గురుదేవుడు ట్యాగూర్లా. ట్యాగూర్ పద బాలుడని ఒక పద్యంలో వర్ణించారు. ప్రతి మందానిలము ఆనంద తరంగమై తాకుతుంది వెళ, ప్రతి ఊహాంచలానికి చలించిపోదు. వాళ్ళకి మళ్ళీనే నరసింహారావు గారు కూడా యావజ్జీవ బాలం. అయితే విచిత్రం ఏమిటంటే పసితనం తాలూకు చేతనా నైశిత్యం అంటే సెన్స్ ఆఫ్ వండర్తో పాటు పండిపోయిన వివేకం, దార్శనికత కనిపిస్తాయి వీళ్ళలో. బాల్యము వార్ధక్యము కలబోసిన అంటే జీవితపు సారమంతా పిండుకొని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా వీళ్ళు గడగడ తాగేశారన్నమాట. జీవితం అంటే ఎన్నో విషయాల సమాహారం. కొన్ని భౌతికాలు, మరికొన్ని బౌద్ధిక. ఇంద్రియ సంబంధమైన అనుభవాలు, మేధా సంబంధమైన ఆలోచన పరంపర. రెంటిని ఆప్యాయంగా ఆహ్వానించారు వీళ్ళు. దేన్ని తిరస్కరించలేదు. వీళ్ళ రచనల్లోకి అర్ధవత్వపు లోతులు ఎలా దిగాయనుకుంటున్నారు మీరు? ఈ కోవకు చెందిన వాళ్ళే మన తుర్కీ కవి ఖలీల్ జిబ్రాన్. అతన్ని చదివితే ట్యాగోర్ గుర్తుకొస్తుంది. ట్యాగోర్ జపాన్ వెళ్ళి హైకు అనే కవిత్వ ప్రక్రియను డిస్కవర్ చేశాడు. ఇండియాకు తిరిగొచ్చాక ఆ ప్రభావంతో రాసిన పద్యాలను ఫ్రీ ఫైల్స్ అనేటువంటి గ్రంథంగా అచ్చువేశాడు. ఫ్రీ ఫ్లైస్. అలాగే 17 అక్షరాల మేరలు అనంత సత్యాలని ఆవిష్కరించే కవిత్వ అనుభవాన్ని పొదగడమే ఈ హైకు లక్ష్యం.
అక్షరాల హద్దు పెట్టుకోకపోయి అల్ప పదాలలో అనల్పమైన జీవితానుభవాన్ని ప్రదర్శించేందుకు ఖలీల్ జిబ్రాన్ ప్రయత్నించి కవికి విజ్ఞానికి మధ్య ఒక పచ్చని పొలమున్నది. విజ్ఞాని అది దాటితే మహాజ్ఞాని అవుతాడు, కవి అది దాటితే మహాదార్శనికుడవుతాడు అంటాడు జిబ్రాన్. ఈ పొలం దాటితే కవి మహాదార్శకుడవుతాడో లేదో తెలియదు కదా, కవి కాకపోవటం మాత్రం కాదు. ఎందుకంటే కవికి తలకాయ మబ్బుల్లో ఉన్న కాళ్ళు భూమి మీద ఆనటం అవసరం. కవిత్వానికి భూమ్యాకరణ శక్తి ముఖ్యావశ్యకం. అది తప్పించుకున్నది కవిత్వం కాదు, తత్వం కావచ్చు. నాకు తెలీదు, ఎవరో జ్ఞాని అన్నారు. నరకమంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అలాగే పరమ సత్యాలు ఎక్కడో లేవు, మన సామాన్య జీవిత అనుభవాల్లోనే ఉన్నాయి. కాళ్ళు భూమి మీద, తలకాయ మబ్బుల్లో పెట్టి రాసిన కవిత్వం జిబ్రాన్ సూక్తులు. జిబ్రాన్ సూక్తులు తెలిగించడానికి నరసింహారావు గారు ఎంత తగినవాడు ఈ పాటికి మీకు అర్థమైపడి. జిబ్రాన్, ఠాగూర్, కృష్ణశాస్త్రి, చలం బీబీ వీళ్ళంతా ఒక జైలు పక్షులే. బాల్యం యావజ్జీవ శిక్షగా విధింపబడిన వాళ్ళే. ఈ వ్యాసం ఇస్మాయిల్ తన సాహిత్య సమీక్ష వ్యాస సంపుటిలో చేర్చారు. సన్మానపత్రం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు భరతనాట్యాచార్య బివి నరసింహారావు గారికి, ఆకివీడు కళాక్షేత్రం పొట్లూరి వెంకటేశ్వరరావు ఎంఏ సమర్పించింది. నాట్యశిఖామణి, నాగరికతకు గీతురాయి భరతనాట్యమని చాలామందికి తెలియదు. భావరాగ తాళయుతమైన భరత ప్రోక్తమైన భరతనాట్యాన్ని ఒక కళగా చూడడం కూడా ఒక కళ. అది నైతిక ధర్మ అవలంబనకు నీతి దర్శనం, కాముకులకు సుఖాల అహంకారులకు హద్దుల్లో ఉంచే కళ్ళె, నిరహంకారులకు మహాపదం, సోమరులకు ఉత్సాహం, ఔషధులకు యోధులకు ఉత్తేజం, ఆర్తులకు శాంతి, నిరుత్సాహులకు ధైర్యం అందించే దివ్యామృత రస సందేశం. భరతనాట్య కళా కోవిదులు అగ్రగామివై ఆంధ్రుల ముద్దు బిడ్డగా అలరారుతున్న మీకివే జే జే. మీ పాండిత్య సౌరభాన్ని ఆఘ్రాణించాలని మా బోటి వాళ్ళ మనసులు తహతహలాడు. ఆ తపన తీరేదెన్నడు. అంతేకాదు, బాలులలో బాలుడుగా మెలుకుతూ నిష్కల్మష హృదయులై బాల సాహిత్య సృష్టితో మీరు చేస్తున్న సేవ నిరుపమానమై. లక్ష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, అన్నంతైతే పాటలు పాటలు, నాన్నంతైతే నలుగురి స్నేహం. అన్నంతైతే ఆటలు పాటలు, నాన్నంతైతే నలుగురి స్నేహం. తాతంతైతే తలకొక పాగ, చేతబెత్తము గ్రామ పెత్తనం. తిరుట నేర్వకుంటే నాకు తీరు కదా ఈ బాధ. ఎన్ని ఊహలు మీరు భావంలో బాధ్యతతో దాది ప్రతిబింబ. బాలులకే కాదు, తోటి మానవులందరికీ తల్లిగా లేదా దాదిగా సాన్నిహిత్యాన్ని సాహిత్యాన్ని అన్ని ప్రగతి పథం నిర్మాతగా రాణించి మీ ఇతోధిక సేవలతో తెలుగు తల్లి సేద తీర్చగలని ఆశిస్తున్నాను. ఇట్లు పుట్లూరి. తెలుగు బాలల సాంస్కృతి వికాసోద్యమానికి కళాత్రయ రూపమైన ఊపిరి నుండి ఊపు తెచ్చిన బాలబంధు బివి నరసింహారావు లలిత కళా కల్చరల్ అసోసియేషన్ ప్రశంసాపత్ర. కళాత్రయమూర్తి సాహిత్యంలో మీ ఎడద గుబాళించి, సంగీతంతో మీ స్వరం పరిమళి, నృత్యంతో మీ శరీరం రసగంధ బంధురమై, ఆలోచనామృతం ఆపాత మధురం,
నయనానందకరమైన ఈ కళాత్రయీ శక్తిని గుమ్మ పాలుగా మార్చి తెలుగు బాలల్ని వికాసశీలులను చెయ్యడంలో గురుపాదులైన మీ మాట పాట ఆట నిరుపమాన. అభివృద్ధిశీలి తొలి ప్రపంచ మహాసంగ్రామ సమయంలో సామాన్య కర్షక కుటుంబాల్లో అక్షర వాసన లేని జననీ జనకుల నవసంతానంగా ఎక్కడో కౌతవరం గ్రామంలో జన్మించారు. ఏకసంధాగ్రాహులై చిన్ననాటి నుండి కళారాధకులై కాకినాడ చేరి పిల్లల నాటక సంఘమై అయిన ఆంధ్ర సేవా సంఘంలో మీ అభినయ విద్యను తీర్చిదిద్దుకు పిఠాపురం రాజావారి కళాశాలలో పట్టభద్రులై సమకాలీన సంగీత సాహిత్య నృత్య పండితులు సహవాసులై అక్షర వీరుడైన మీ అభివృద్ధిశీలం గణనీయం. అపూర్వ కృషీవల సస్య కృషీవరులకు నిలయమైన తెలుగునాడు సాంస్కృతిక కృషీవరులై మీరు చేసిన సాగుబడి అపూర్వం. బడిలో సాగించిన విద్యాబోధన, జడిగా రచించిన బాలసీతా సాహిత్యం, అడుగు వేయడంలో ఓసరిల్లిన దేశీ శైలి ఒక వినూత్న సంప్రదాయాన్ని ఆద్యులుగా మిమ్మల్ని ఆరాధ్య స్థానంలో నిలిపాయి. నండూరి సుబ్బారావు, దేవులపల్లి బసవరాజు, కొనకళ్ శ్రీశ్రీల గేయాలకు నృత్య రూపమిచ్చి ఆబాల గోపాలం ప్రశస్తి పొంది అభినయ శక్తికి అభినవత్వం కల్పించిన మీ సృజనాత్మకు గౌరవాన్ని సత్యారావతంస 50 ఏళ్ల క్రితం మీలో పుష్పించిన కిళాంబి కృష్ణమాచార్యుల గారి శుశ్రూషలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వాత్సల్యంలో స్వరరచనకు కొత్త పుంతలు దిద్దిన వింజమూరి సోదరీమణులు మలాంతపు వారి సాహచర్యంలో వికసించి నవ్య సాహిత్య పరిషత్తు, ఆంధ్ర నాటక పరిషత్తు, రాయలసీమ కళా పరిషత్తు ప్రపంచ మహాసభల వేదికల నుంచి సన్మాన పత్రం కావటమే కాదు, జయపురం, పిఠాపురం, రామచంద్రపురం, వేగాయమ్మపేట, బుబ్బిలి, ఉయ్యూరు, తల్లపల్లి, ముత్యాల, జయంతిపురం మొదలైన సంస్థానాధీశుల ప్రశంసలు, త్రిపురనేని రామస్వామి, ఆదిభట్ట నారాయణదాసు, విశ్వనాథ, అడవి, బుట్టపర్తి, పాలగుమ్మి, పద్దింటి దీక్షిత దాసాది సాహిత్య వీరుడు సరస్వతుల ఆశీస్సులు అందుకోవడం, శరత్ సంజీవ్ దేవితో సన్నిహిత స్నేహాన్ని నెరబడం అనితర సాధ్యం. ఆంధ్ర విశ్వకళా పరిషత్, చెన్నపట్టణ ఆంధ్ర మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, బాలల అకాడమీ, ఆకాశవాణి మీ అనుభవాన్ని సేవల్ని పొంది మీ సంపూర్ణ జీవితానికి సత్కార వ్రతం పాలు కావడం ప్రశస్తం. మీరు మానవతావాదం, పసితనం నుంచి బాలల్లో హేతువాద వృద్ధికి మీరు చేస్తున్న కృషి హర్షణి. బాలల మనస్తత్వ అవగాహనలో మీరు ఆరితేరినవ. బాలల వికాసానికి అనన్య గౌరవం కల్పించి వారిని విశ్వజనీన దృక్పథాన్ని సమకూర్చాలన్న మీ లక్ష్యం ఆవశ్య అనుసరణి. మీరు సజీవ బాల విజ్ఞాన సర్వస్వంగా ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది చైల్డ్హుడ్ అన్న బంధువుగా, బాలబంధువుగా, తెలుగు బాల ప్రపంచానికి నిత్య ప్రకాశంగా, బాలబంధువు సింధువుగా సముజ్వలుగా గలరని ఇదే మా ఆకాంక్ష. ప్రసూన అర్చన, లలిత కళా కల్చరల్ అసోసియేషన్, బేగంపేట, హైదరాబాద్. మిగతావి రేపు